నా పేరు అబ్రహాం. నేను లాస్ట్ వీక్ అమెరికా నుండి వచ్చాను. నేను అక్కడ F1 స్టూడెంట్ అనమాట. దేవుడు నాకు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చిండు. నేను అనుకున్న అమెరికా నుంచి దిగగానే నేను నా తల్లి సంఘానికి వెళ్ళాలనుకున్నా. దేవుడు అద్భుత రీతిగా నేను దిగగానే లాస్ట్ వీక్ ఖమ్మం హోసానా మినిస్ట్రీస్లో దేవుడు వాడుకున్నాడు. ఈ వారం లాస్ట్ వీక్ ఆంటీ కాల్ చేసి, నాన్న చిన్న సాక్ష్యం చెప్పాలంటే ఈ సంఘానికి వచ్చిన. దేవుడు ఎక్కడికి తీసుకుపోతున్నాడో నాకు తెలియదు. యవ్వన కాలంని దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. యవ్వన కాలంని తప్పిపోకుండా చూసుకోండి. ఎందుకంటే యవ్వన కాలంలో నేను చూస్తూ ఉన్నా అమెరికాలో చాలా సిచ్యువేషన్స్. ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఈ హైదరాబాద్లో కూడా స్ప్రెడ్ అయింది. కాబట్టి నేనేం చెప్తానంటే యవ్వన కాలంని దేవునికి అప్పచెప్తే, ఈరోజు నేను అమెరికాలో వాడబడుతున్నా, ఈరోజు హైదరాబాద్లో వాడబడుతున్నా. యవ్వన కాలంలో ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని చూసుకోండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏమనంటే ఆయన కాడి మోయిట ఆశీర్వాదం. యవ్వన కాలంలో ఆయన కాడి మోయిట ఆశీర్వాదం. నా సాక్ష్యం చెప్తా. మా కుటుంబము అన్యజనులలో నుంచి వచ్చింది. ఒక ఆయన భక్తులు, ఆయన ప్రపంచాన్ని గడగడలాడించే అంత భక్తుడట. ఆయన విగ్రహారాధికుడు. ఆయనను ఆరాధించేవారు. మా అత్తమ్మ ఏం చేసేదంటే పరిచర్య చేసేది. 2001, నా డేట్ ఆఫ్ బర్త్ 2001. దేవుడు తనను ఆ సమయంలో 20 నుంచి 30 సంఘాలు లేపడానికి కృప చూపించిండు. తర్వాత మా కుటుంబం మార్చబడతలేదు. మా డాడీ వాళ్ళు మార్చబడతలేడు. మా డాడీ వాళ్ళు లోకంలోనే ఉంటున్నారు. మా అత్తమ్మ ఒకరోజు ఏం చేసిందంటే వీళ్ళందరూ మార్చబడతలేరని ఒక గ్రూప్ మీటింగ్ పెట్టిందంట. మీ ఇంట్లో గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. అట్లయితే గ్రూప్ మీటింగ్ పెట్టింది. గ్రూప్ మీటింగ్లో కూర్చున్నారంట. ఏంట్రా మీరు మారతలేరు, నేను పరిచర్య చేస్తూ ఉన్నా, దేవుడు అద్భుత రీతిలో అందరికీ సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాడు, దురాత్మల నుంచి విడుదల జరుగుతూ ఉన్నాయి, అనేక స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎందుకు మార్చబడతలేరు? మార్చబడితే మంచిది కదా అంటే, మా మమ్మీకి ఫస్ట్ ఒక పాప పుట్టింది, తను చనిపోయినది. తర్వాత మరలా పాపనే దేవుడు ఇచ్చినాడు. మా డాడీ అడిగిందంట క్వశ్చన్, తెలివి కల్లోడు కదా, అడిగిందంట ఏమని అంటే, ఈసారి నా కుమారుని నువ్వు ప్రార్థన చేయి, దానికోసం నేను మార్చబడతానంట. అట్లయితే ఆ రోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ మా డాడీ అప్పుడు ఊర్లో నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తూ ఉంటుంటే ఆకాశంలో నుంచి ఒక వెలుగు మా డాడీ దగ్గరికి దిగొచ్చిందంట. దిగొచ్చి ఆ వెలుగు మాట్లాడుతూ ఉందంట. ఏమనంటే, నీ కుమారుని ఇవ్వబోతున్నా, తన పేరు అబ్రహాం అని పేరు పెట్టుకో అని చెప్తున్నదంట ఆ వెలుగు. ఆ నెక్స్ట్ సెకండ్ ఇంటికి పోయి మా డాడీ వణుకుంటూ కింద పడిపోయిందంట. మా అత్తమ్మకి దగ్గరికి వెళ్ళి చెప్పబోతుండేసరికి తను ఇట్లాగే డైరీ తీసి అబ్రహాం అని పేరు చూపించిందంట. హల్లెలూయా. చూపించే లోపు మా డాడీ షాక్ ఏంటంటే ఇదంటే షాక్ అయిపోయి, నెక్స్ట్ వారమే నేను ఇంకా పుట్టలేదు, మా మమ్మీ కడుపులోనే లేను, పోయి మా డాడీని అలాగే సాక్ష్యం చెప్పినాడట. హల్లెలూయా. సాక్ష్యం చెప్పగానే ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ నవ్వినారంట. నవ్వుతే నవ్వని. వాక్యంలో ఒక మాట ఉన్నది, ప్రార్థన చేసింది వచ్చిందని నమ్మాలి. హల్లెలూయా. మా డాడీ అలాగే నమ్మిండు, నేను పుట్టిన. హల్లెలూయా. అది నాకు అలాగే జరిగింది. యవ్వనస్తుల గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దుష్టుడు బాణాలు విసురుతూ ఉన్నాడు. దుష్టుడు భయంకరమైన బాణాలు విసురుతూ ఉన్నాడు. ఆలోచనల చేత, వాళ్ళ యొక్క బలహీనతలను బట్టి వాడు యవ్వనస్తులను పడేస్తూ ఉన్నాడు. నా 10th క్లాస్ నేను పుట్టిన తర్వాత మా కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు అట్లా 7 చనిపోయినారు. మా కుటుంబం మొత్తం ఎలా అయిపోయింది, దాంట్లో మా అత్తమ్మ కూడా చనిపోయింది. పరిచర్య చేసి ఆమె కూడా చనిపోయిన తర్వాత మా డాడీ వాళ్ళు అనుకున్నారు, ఇంకా దేవుడు అని మనం తిరుగుతూ ఉంటాం కదా, వద్దు ఇంకా మళ్ళా ఆ విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునే లోపు మా కుటుంబంలోకి ఒక సేవకుడు పరిచయం అయిండు. ఆ సేవకుడు మా జీవితంలో ఎప్పుడైతే పరిచయం అయిందో మా జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా. ఎలాగైతే మా కుటుంబం లేదా చాలా దురాత్మ శక్తులు, చేతబడి బాణమతుల చేత పీడించబడుతూ అట్లా అనేకులు, దాంట్లో మా తమ్ముడు కూడా చనిపోయినాడు. 3-4 ఇయర్స్ అప్పుడే చనిపోయినాడు.
ఆ సేవకుడు పరిచయం అయిన తర్వాత మా జీవితం మార్చబడ్డది, దాంట్లో నా జీవితం కూడా మార్చబడ్డది. నేను ఆ సేవకునికి భయపడేది. మీలో సేవకునికి భయపడుతున్నారా? యవ్వనస్తులు, యంగ్స్టర్స్ సేవకునికి భయపడుతున్నారా? భయపడండి. నా జీవితం సేవకుడు ఒక మాట చెప్పిండు, నా జీవితం మార్చబడ్డది. ఆ మాట నేను మీతో చెప్తా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా రెక్కలు వచ్చినాయి నాకు. బండ్లు వేసుకొని తిరిగేది అనమాట, లోకానుసారంగా తిరిగేది. మా మమ్మీ ఏం చేసింది తట్టుకోలేక, మాకు ఇప్పుడిప్పుడే మా కుటుంబం మార్చబడతా ఉంది, ఇప్పుడిప్పుడే మా కుటుంబం మార్చబడుతుంది, వీడేంది ఇట్లా తిరుగుతుండో అని బాధపడ్డది. బాధపడి ఏం చేసిందంటే, ఇలాగే పాస్టర్ అన్న గారి దగ్గర ఒక రోజు నాకు మీటింగ్ అరేంజ్ చేసి నన్ను కూర్చోబెట్టింది. ఆ సేవకుడు అంటే భయం నాకు. ఆ సేవకుడు నన్ను అలాగ కూర్చోబెట్టి, ఆ సేవకుడు అంటే నేను ఆ సేవకుని ఎలా చూశానంటే, ఇన్స్టెంట్గా నేను మెరాకిల్ చూసేది, ఇన్స్టెంట్గా దురాత్మలు వెళ్ళిపోయి, ఇన్స్టెంట్గా దురాత్మలు మాట్లాడేది. ఆ విధంగా చూసేలోపు నాకు భయమైంది. అబ్బో, అన్న దగ్గర అభిషేకం ఉన్నది, అన్న దగ్గర ఇట్లాంటివి చేస్తే నడవదు అనుకొని అలాగే కూర్చుంటే నన్ను అందరూ అబి 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 అని పేరు పెట్టారు. నా పేరు అబి. అబ్రహాం అని ఎవరు తెలియదు. ఆ నక్షత్రం మాట్లాడిన తర్వాత దాన్ని మర్చిపోయినారు. ఆ సేవకుడు ఏం చేసిందంటే, ఇలాగే బెడ్ మీద కూర్చొని ఆకాశం వైపు చూసి, నా కుమారుడు అబ్రహామా అన్నాడు. నేను సరౌండ్ అయిపోయాను. ఇంకా అయిపోయి ఆ రోజు ఆ సేవకుడు నాతో అంటున్నాడు ఏమనంటే, నువ్వు మార్చబడితే నాకు లక్షలు కోట్లు ఏమీ రాదు, కానీ నీ కుటుంబం మార్చబడుతుంది, నీ కుటుంబానికి ఒక మంచి పేరు వస్తుంది, నువ్వు మార్చబడు అని ఒక మాట చెప్పిన తర్వాత, నువ్వు ఈరోజు తీర్మానం తీసుకో, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాను, నువ్వు నమ్ముతున్నావు అంటే నేను బిగ్గరగా హల్లెలూయా అనగానే దేవుడు ఆ రీతి అప్పటి నుంచి నన్ను మార్చడం ప్రారంభించిండు, అభిషేకించినాడు. నా 10th క్లాస్లోనే, నా ఇంటర్మీడియట్లో ఇంకా నేను పడిపోకుంటున్నా. బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కోవిడ్లో ఆ సేవకుడు చనిపోయింది. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఇంకా నేను అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది. నా జీవితంలో ఫస్ట్ ఎప్పుడంటే అప్పుడే నా బీటెక్ ఫస్ట్ ఇయర్ 2020లో నా బీటెక్ ఫస్ట్ ఇయర్. అప్పుడు ఏడుస్తూ ఉండే, వద్దు ప్రభువా, నన్ను తీసుకుపో ప్రభువా, నేను ఉండలేను ప్రభువా ఈ లోకంలో, వద్దు ప్రభువా. మా అత్తమ్మని తీసుకుపోయాను, నా కుటుంబంలో 7గురిని తీసుకుపోయాను. ఇప్పుడు నా సేవకుని నేను అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నా, దేవునిలోనే ఎదుగుతూ ఉన్న టైంలో తీసుకొని పోయినాడు. నేను బిగ్గరగా ఏడుస్తూ ఉన్నా, ప్రభువా నన్ను తీసుకుపో ప్రభువా, నేనుంటే ఇంకా 1000 మంది యంగ్స్టర్స్ని ఖరాబ్ చేస్తా, అట్లాంటి పలుకుబడి నా దగ్గర ఉన్నది, నేను ఖరాబ్ చేస్తా ఈజీగా, నన్ను తీసుకుపో ప్రభువా అని ఏడుస్తా. దేవుడు నాతో మాట్లాడలే ఆ రోజు. దాని నెక్స్ట్ డే దేవుడు నాకు ఒక తలంపు పుట్టిస్తూ ఉన్నాడు. ఆ తలంపు ఏంటిదంటే, నువ్వెందుకు చనిపోవడం, ఆ సేవకుని దగ్గర ఉన్న అభిషేకం అడిగితే నేను ఇస్తా కదా అని అన్నాడు నా యేసు. ఎట్లాంటి దేవుడు అంటే, అనేకులను ఏమంటారు, ఒకరు చనిపోతే నువ్వు చనిపో అని ప్రోత్సహించే దేవుడు కాదు, కానీ ఒకవేళ చనిపోయినా వాళ్ళ దగ్గర ఉన్న అభిషేకాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఏలియాని తీసుకుపోతున్నప్పుడు ఎలీషా మీద ఉన్న అభిషేకము ఆ యొక్క దుప్పటి కుమ్మరించబడ్డది. అదే రీతిగా నేను అడిగిన నా యేసుని, ప్రభువా నువ్వు ఇస్తానన్నావు కదా, అదే అభిషేకం చేత నింపు ప్రభు అంటే 3 months తర్వాత నేను అలాగే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఆకాశము తెరవబడ్డది. ఒక వెలుగు, నన్ను పుట్టించిన వెలుగు, నా యేసు వెలుగు పరలోకంలో నుంచి నా నడినెత్తి నుండి అరికాల వరకు తాకింది. ఆ రోజు నా భాష మారింది. హల్లెలూయా. మారిన తర్వాత ఇంకా బీటెక్లో అందరూ C++, పైథాన్, జావా నేర్చుకుంటున్నారు కావచ్చు. నేనేం చేశానో తెలుసా, అనేక యవ్వనస్తులను మార్చడం స్టార్ట్ చేసిన. అనేక యవ్వనస్తులను. దాంట్లో ఒక సిస్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాం. తను నా దగ్గరికి వచ్చినది, అన్న నువ్వు భాషలు వెరైటీగా మాట్లాడుతున్నావు, అది ఇంగ్లీష్ భాషనా అన్నాను. లేదు నాన్న, దేవుని ఆత్మాభిషేకం దిగి వచ్చినప్పుడు దేవుడు భాషల వరం ఇస్తాడు. ఆ భాషల వరం ఇయ్యగానే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటే ఉంటాడు, లేకపోయినా ఉంటాడు. హల్లెలూయా. అదొక ఫలము మాత్రమే. అన్య భాషలు అనేది ఒక ఫలము మాత్రమే. అంటే తనకు హృదయంలో తాకిందనమాట. నేనేమో బీటెక్ 2nd ఇయర్లో ఉంటే తను 1st ఇయర్లో ఉన్నది. అవునా అన్న, నాకు కూడా ఆశ ఉన్నది, నేను పొందుకోవాలని ఆశపడతా ఉన్నా. అంటే ఆ రోజు ప్రార్థన చేయగానే తన యొక్క భాష కూడా మారింది. ఈరోజు తను యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 50 to 60 మెంబర్స్ని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేపి జూమ్ కాల్ నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు నా దగ్గర. హల్లెలూయా. బీటెక్ అయిపోయింది. బీటెక్ 3rd ఇయర్లో నాకు ఇంటర్వ్యూ లేకుంటేనే జాబ్ వచ్చింది. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నా. ఆయన పని మీరు అందరు చేయండి. ఏ ఇంటర్వ్యూ లేకుంటేనే దేవుడు మీ దగ్గరికి జాబ్ పెడతాడు. నేను నమ్ముతున్నా అట్లాంటిది. బీటెక్ 3rd ఇయర్ అయిపోయింది. దేవుడు నాకు జాబ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, జాబ్ వదిలేసి అంటున్నాడు. జాబ్ వదిలేసిన. బీటెక్ 4th ఇయర్లో నేను అలాగే ఒక రోజు ఏమైందంటే, నేను పడుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక కళ చూపిస్తూ ఉన్నాడు. ఏంటిదంటే,
ఇలాగే పాస్టర్ గారి దగ్గర ఇలా నిలబడ్డా. లాస్ట్లో కూర్చున్నా, లాస్ట్ సీట్లో కూర్చున్నప్పుడు ఇక్కడ చాలా వృద్ధునిలాగా ఉన్నాడు ఆ వ్యక్తి. నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటుంటే అది అమెరికా ఫారినర్స్ లాగా కనబడుతుంది. నేనేమో వెనకాల కూర్చున్నా. ఏ అబ్రహాం కమ్ నియర్ అంటున్నాడు, పిలుస్తున్నాడు. ఏ అబ్రహాం దగ్గరికి రా అంటున్నాడు. 1000 మంది జనం ఉన్నారు, నేను వెళ్తలేను. మరలా పిలుస్తున్నాడు, నేను వెళ్తలేను. తర్వాత బిగ్గరగా అబ్రహాం నువ్వు రా అంటున్నాడు గట్టిగా. పిలిచేటప్పుడు నేను వెళ్ళిన తర్వాత చూడు ఈ జనమును చూడు అంటున్నాడు ఆ వ్యక్తి. చూస్తున్నా, ఆ జనమును చూస్తున్నా, భయం వేస్తుంది. లక్షల మంది ఉన్నారు. హల్లెలూయా. అట్లా చూడకండి, హల్లెలూయా చెప్పండి. అట్లయితే పిలుస్తుంటే నేను పోయి అక్కడ నిలబడితే ఈ జనము నువ్వు నడిపించాలంటున్నాడు. నాకు టెన్షన్ అయింది, ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో జరుగుతుందని. టెన్షన్ పడకు, ఒకసారి నా వైపు చూడన్నాడు. ఆ వ్యక్తి వైపు నేను చూసేలోపు తన యొక్క హస్తము తీసుకొని నా తల మీద పెట్టి అభిషేకించినాడు. ఆ 1000 మంది జనము అభిషేకించిన తర్వాత ఆ వ్యక్తి మాయమైపోయినాడు. నేను కోటు సూట్ వేసుకున్న అనేకుల ముందు వాక్యం చెప్తా ఉన్నా. హల్లెలూయా. నాకు ఆ రోజు అర్థమైంది అమెరికా ప్లాన్స్ స్టార్ట్ అయినాయని. అమెరికా ప్లాన్స్ స్టార్ట్ కావాలంటే ఇంకా మీకు తెలిసిందే, పైసలు దగ్గర పెట్టుకోవాలి. నా అకౌంట్లో ఉన్నాయి 0, అస్సలకే పైసలు లేవు. అమెరికా ప్లాన్ స్టార్ట్ చేయాలి. సరే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయినా. వీసా ఇంటర్వ్యూకి పోయినా, రిజెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ ఆ టైంలో ఏం చేసుకుంటారు, మా యూనివర్సిటీ సెంట్రల్ నేమ్ అదో ఇదో పేర్లు చెప్పుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. నేనేం చేశానో తెలుసా, ఆ క్యూలో నిలబడి భాషలు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ దగ్గరికి దేవుని యొక్క సింహాసనం దిగొచ్చింది, స్వర్గదూతలు దిగొచ్చినారు, అభిషేకం కుమ్మరించబడతా ఉంది. నేను పోయి ఆఫీసర్ ముందు ఇలాగే నిలబడితే తన దగ్గరికి ఎర్లీ మార్నింగ్ స్లాట్ దొరికింది. తన మీదకి ఒక కాఫీ వచ్చిందనమాట. ఆ కాఫీ తన మీద పడి నేను అన్న ఆర్ యూ ఓకే అంటే తను ఏమన్నాడో తెలుసా, యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు. హల్లెలూయా. యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు. వీసా వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత ఇంకా నా దగ్గర ఏ ఎడ్యుకేషన్ లోన్ లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు. ఏ ఎడ్యుకేషన్ లోన్ నేను తీసుకోలేదు కూడా, ఎందుకంటే కళ ఇచ్చిండు నా యేసప్పికి ఎలాంటి కళ ఇచ్చిండో నాకు కూడా అలాంటి కళనే ఇచ్చిండు. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత నేను పోయిన ఏ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా నిలబడిన తర్వాత 6 lakhs కావాలి. నేను అమెరికాకి వెళ్ళాలంటే ఇన్స్టెంట్గా నేను ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలంటే 6 lakhs కావాలి. మా డాడీ అదో ఇదో ₹1,00,000 పట్టుకొచ్చి నా ఇంట్లో ఉన్నాయి. 4 hours నేను ఫ్లైట్ ఎక్కాలి. 4 hours నాది ఎమిరేట్స్ ఫ్లైట్ ఇంకా రెడీగా ఉంది. వాటర్ బాటిల్స్ కొనుక్కుందామని బయటికి వెళ్ళిపోయినా. నాకు విశ్వాసం ఉన్నది, నాలో గొప్ప విశ్వాసం ఉన్న దేవుడు నా పట్ల వేస్తాడనే విశ్వాసం నాలో ఉన్న తర్వాత నేను అలా వాటర్ బాటిల్స్ కొనుక్కోవడానికి బయటికి వెళ్తే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు అమెరికా వెళ్తున్నావంట కదా అని అన్నాడు. అవును వెళ్తున్నా, ఇంకొక 4 hours నా ఫ్లైట్ ఉందంటే ఆ వ్యక్తి నాతో ఏమన్నాడు తెలుసా, నాన్న నీ అకౌంట్లోకి 6 lakhs వేయాలనుకుంటున్నా, అది అమెరికాలో వేయాలా ఇక్కడ వేయాలా అని అన్నాడు. ఇంకా 4 hours నీ ఫ్లైట్ ఎక్కాలి. నేను ఫ్లైట్ ఎక్క ముందుకే 6 lakhs నా అకౌంట్లో ఉన్నాయి. అది నా దేవుని గొప్పతనం. హల్లెలూయా. వెళ్ళిపోయిన అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నేను యూత్కి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నోట్ ప్యాడ్లో రాసుకోండి, మీ జీవితాలు మార్చబడతాయి. ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, గురి కలిగి ఉండాలి మీరంతా. నెక్స్ట్ రిలేషన్షిప్ మీరు చూసుకోవాలి. ఏ ప్రాంతానికల్లా వెళ్ళండి, రిలేషన్షిప్. సంఘంలో కూడా రిలేషన్ ఉండాలి, నీకు బయట కూడా రిలేషన్ ఉండాలి. నేను పోగానే నా టార్గెట్ ఏంటిదంటే నా యేసుని పెట్టుకున్నా. హల్లెలూయా. తర్వాత నా రిలేషన్షిప్, నాకు ఒక సంఘం కావాలి, సంఘాన్ని వెతుక్కున్నా. నెక్స్ట్ ప్రేయర్, నాకు ఒక సహవాసంతో కూడిన ప్రార్థన కావాలి, అట్లాంటిది నేను వెతుక్కున్నా. తర్వాత హార్డ్ వర్క్, కష్టపడడం నేర్చుకున్నా. దేంట్లో, పనిలో కాదు, దేవునిలో. హల్లెలూయా. ఈ విధమైన నేర్చుకుంటే అమెరికాకి వెళ్ళిపోయినా. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు నా యేసు ఇచ్చిండు, కట్టేసిన. సెకండ్ సెమిస్టర్ వచ్చింది. నాకు ఎడ్యుకేషన్ లోన్ లేదు కదా, ఉంటే పెట్టి తీసుకొని కాలేజీకి కట్టుకోవచ్చు. నా దగ్గర ఏం లేదు. సెకండ్ సెమిస్టర్ ఫీజు వచ్చింది. నా యేసు నాతో మాట్లాడిండు. నేను అమెరికా వెళ్ళాలనుకున్న 3 నెలల ముందే మాట్లాడిండు. ఏమనంటే, నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత 3 నెలల తర్వాత ఖచ్చితంగా నేను నిన్ను వాడుకుంటా అని చెప్పిండు నా దేవుడు. ఎగ్జాక్ట్గా నేను పోయింది జూలై అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, అది గాంధీ జయంతి రోజు కావచ్చు, దేవుడు నన్ను ఒక ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు నాకు కాల్ చేసి, నాన్న నువ్వు రావాలి మా ఇంటికి ప్లీజ్ అంటే, వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నాన్న నువ్వు రావాలి నాన్న, సంఘంలో నిన్ను చూసాము, నువ్వు చాలా పద్ధతిగా ఉంటున్నావు, చాలా యవ్వనస్తులను నడిపిస్తూ ఉన్నావు, సహవాసం ఉంది,
అనేకులకు ప్రార్థన చేస్తే విడుదల స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మా ఇంటికి రావా అని అడిగినారు. ఆ వ్యక్తి నన్ను ఎప్పుడు చూసిందంటే, అమెరికాలో ఈ బుధవారం శుక్రవారం మీరు ఇట్లా కనెక్ట్ గ్రూప్ పెట్టుకుంటారు కదా, అక్కడ కనెక్ట్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి శుక్రవారం మేము కలుసుకుంటా ఉంటాం అందరం. ఒకరోజు నా చేతిలో చెయ్యేసిందంట. దేవుడు నాతోటి ఆయన జీవితంలో జరగబోయి మాట్లాడిండంట. హల్లెలూయా. తనెవరో తెలియదు. అట్లయితే ఈ చర్చ్కి అక్కడ అమెరికాలో ఎలా ఉంటుందంటే, చర్చ్ ఎంట్రన్స్ అవుతున్నప్పుడే అక్కడ ఒక కార్డ్ లాగా పెడతారు. అక్కడ డీటెయిల్స్ పెడితే ఆ డీటెయిల్స్ చూసి పాస్టర్ గారు వాట్సాప్ గ్రూప్లోనో లేకపోతే ఇంకేదైనా గ్రూప్స్లో యాడ్ చేస్తూ ఉంటారు. నా ప్రామిస్ కార్డ్ నేను పెట్టి 3 months అవుతుంది, నా ప్రామిస్ కార్డ్ అట్లనే ఉందంట. ఆ కార్డు అలానే ఉందంట. ఈ వ్యక్తి కదా అని ఆ వ్యక్తి ఏం చేసిండంటే, నా ప్రామిస్ కార్డ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. తీసుకుపోయి తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసిండు నాకు. నువ్వు మా ఇంటికి రావాలంటున్నాడు. సరే అన్న, నేను వస్తాను, కానీ నా దగ్గర కార్ లేదన్న, మరి ఏంటిదంటే, నీ లొకేషన్ పంపు, నేనే వస్తాను, నీతో పని ఉంది నాకు అని అన్న. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఉన్నది, ఇంకా అనేకులు ఉన్నారు. నా దగ్గర ఆ రోజు నిజం చెప్పాలంటే $30 to $40 మాత్రమే ఉంటాయి. ప్రార్థన అయిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా నిలబడ, వాళ్ళందరూ అభిషేకం చేత నింపబడి గిలగిల కొట్టుకుంటున్నారు అంతా. ఏంటి నాన్న ఇంత పవర్ నీలో ఎట్లా వచ్చిందంటే, నేను అప్పుడే మోకాలు వేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. మంచి ఉపవాసంలో ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మ అభిషేకం చేత వాళ్ళందరూ నింపబడిన తర్వాత ఆ ఆంటీ ఏం చేసిందంటే, ఒక ఎన్వలప్ తీసుకొచ్చి దాంట్లో ఏదో పెట్టి ఇస్తున్నది. అమ్మ, నాకు ఇట్లాంటివి వద్దు, సంఘాన్ని డెవలప్ చేయండి మీరు వెళ్ళి, నాకు ఇట్లాంటివి వద్దు, నేను ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీస్ కూడా రాలేదు, జస్ట్ ప్రార్థనలు చేసుకుంటున్నా అంతే. అంటే తను ఏం చేసింది, నాన్న అట్లా కాదు, దేవుడు నువ్వు రాకముందే నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, ఈ అమౌంట్ నీకు ఇయ్యమని. దాంట్లో 1 lakh rupees ఉన్నాయి. అవి నాకు ఇచ్చింది. తర్వాత వాళ్ళ బాబు ఏమనిపించిందో తెలియదు, అప్పుడు మాట్లాడలేదు, కానీ నాతోటి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చినాడు. నేను లేవక ముందుకు వచ్చి, తమ్ముడు దేవుడు నాతో మాట్లాడినాడు, నీ 2nd semester ఫీజు నేనే కట్టబోతున్నా అని అన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను నడిపించుకుంటూ అమెరికాలో కూడా గొప్పగా వాడుకుంటున్నాడు. నాకు ఒక సహవాసాన్ని ఇచ్చినాడు. ఇంకొక సాక్ష్యం చెప్తా. అక్కడ జాబ్స్ నిజంగానే మీరు వినే ఉంటారు, జాబ్స్ రావు. ఇప్పుడు పొజిషన్ మార్కెట్ చాలా టైట్ ఉన్నదన్నమాట. చాలా అంటే చాలా టైట్గా ఉన్నది. అట్లయితే మా రూమ్మేట్సే వాళ్ళు అన్యుల నుంచి ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారంటే, నా బెడ్ ఇలా ఉంటుంది, పక్కన విగ్రహాలు ఉంటాయి, అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఇట్లా బొర్లుకుంటూ వస్తారు. వాళ్ళ వర్షిప్ అట్లాంటిది. ఆ నుంచి ఈడి దాకా వచ్చి ఈ నుంచి ఆడి మళ్ళీ పోతారు ఆడదాకా. చూస్తాను నేను, అట్లనే చూసుకొని పడుకొని, అయ్యో వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు, సరే ఏదో ఒక రోజు నా దగ్గరికి రారా అని నేను ఎదురు చూస్తాను. నేను శుక్రవారం కాగానే ఇంకా నేను మంచిగా రెడీ అయిపోయి నేను బైబిల్ పట్టుకొని మళ్ళీ చర్చికి వెళ్ళిపోయేది, మళ్ళీ సండే చర్చికి పోయేది, మళ్ళీ ఏమైనా మీటింగ్స్ ఉంటే ఎప్పుడు చర్చికే పోయేది. ఒకరోజు నన్ను కూర్చోబెట్టి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మేము ఇంత టెన్షన్స్ పడతా ఉన్నాం, నీకు ఆ టెన్షన్ లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటావు, ఎప్పుడు నీ దగ్గరికి చాలామంది జనం వస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది నీలో అంటే, నేను ఒకటి చెప్పిన, నాలో నా యేసు ప్రభు ఉన్నాడు. ఆయనే నాతోటి అబ్రహాముతోటి స్నేహం చేసిండు, ఈరోజు నాతో స్నేహం చేస్తుండు, నిత్యము నా పక్కన ఉంటాడు, నిత్యము నన్ను నడిపిస్తూనే ఉంటాడని నేను వాళ్ళతో చెప్తే, అవునా మీ దేవుడు అంత గొప్ప దేవుడా, మేము ఇంకా జాబ్స్ రాక మేము ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, నా కోసం ప్రార్థన చేస్తావా అంటే ప్రార్థన చేసిన. హల్లెలూయా. వచ్చినారు వాళ్ళు, నా లైన్లోకి వచ్చినారు. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒకరికేమో నీ ఎదుట నేను తలుపులు తెరవబోతున్నాను దేవుడు మాట్లాడిండు, ఇంకొకరికి నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు మాట్లాడిండు. వాళ్ళు ఏం తెలియక ఏం చేస్తున్నారంటే చెంపలు కొట్టుకుంటున్నారు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పగానే చెంపలు కొట్టుకోగానే ఓకే ఏదో ఒకటి అంటున్నారు, నా దేవుని స్తుతించండి అంటే 3 months తర్వాత ఒక అబ్బాయి అయితే నాతో పాటు ఇండియా రావడానికి ఇంకా పర్మనెంట్గా ఇండియా వచ్చి ఏదో బిజినెస్ చేసుకుందాం అని అనుకున్నాడు. నాతో పాటు టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి వద్దాం అనుకున్నాడు. ఆ వ్యక్తి ఈరోజు జాబ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇండియాకి రాకముందే దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇంకొక అమ్మాయికి కూడా అద్భుత రీతిలో అమెరికాలో ఇంట్లో కూర్చొని చేసే జాబ్ వచ్చింది. హల్లెలూయా. కేవలం ఏంటిదంటే నా దేవుడు చేస్తున్నాడు. నేను ఒక 3 వ్యక్తులను మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తున్నా, 3 వ్యక్తులని దేవుడు పరిచయం చేయమని చెప్తున్నాడు. బైబిల్ ఉన్న వ్యక్తులను, షద్రకు, మెషకు, అబెద్నోలు. హల్లెలూయా. ఆ 3 వ్యక్తులను మీరు మాదిరి తీసుకోండి. వాళ్ళని అగ్నిగుండం లేసిండు, కాసేపు అయితే చనిపోవాలి, అక్కడ కూడా దేవుడు కార్యం చేసిండు.
మీరు కూడా ఇప్పుడు ఈ జాబ్ సర్కిల్ అనే అగ్నిగుండంలో ఉన్నారేమో, ఎడ్యుకేషన్ అనే అగ్నిగుండంలో ఉన్నారు, ఫ్యామిలీస్ని అనే అగ్నిగుండంలో ఉన్నారేమో. కానీ మీతో పాటు నా యేసు ఉన్నాడు, అతన్ని మర్చిపోకండి. మీతో పాటు ఆయన నడుస్తున్నాడు, ఆయనను మర్చిపోకండి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 ఒక్కసారి ఓపెన్. టైం అయిపోయింది. 8:9 రోమన్స్ చాప్టర్. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. మీలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా? ఒక్కసారి ఇంటికి పోయి పరీక్షించుకోండి. దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే మీరు శరీరపరంగా ఆలోచించారు. హల్లెలూయా. ఎప్పుడు కళ్ళు మూసుకోగానే పరలోక రాజ్యం చూస్తూ ఉంటారు. అది దేవుని ఆత్మ సంబంధమైన కుమారులు చేస్తూ ఉంటారు. ఇంకొకటి జాన్ 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలు నివసించిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని దగ్గర ఉంటున్నావా ఉండట్లేదా ఒక్కసారి ఇంటికి పోయిన తర్వాత చూసుకోండి. హల్లెలూయా. ఇంకొకటి యాక్ట్స్ చాప్టర్ 1:8, అపోస్తలుల రాసిన పత్రిక 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు. హల్లెలూయా. నా జీవితం ఇట్లా మారడానికి కారణం ఏంటిదంటే పరిశుద్ధాత్మ నా మీదకి దిగొచ్చింది. హల్లెలూయా. ఆ రోజు నేను చనిపోవాలనుకున్నా, దేవుడు ఏం చేసిండో తెలుసా? లేపినాడు. హల్లెలూయా. నేను ఇంకా ఇండియాకి బయలుదేరదాం అనుకున్నప్పుడు అసలు టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన ప్లాన్ ఏంటిదంటే దేవుడు నాకు ఒక కళ చూపించినాడు. నా కుమారుడు అబ్రహామా, నువ్వు ఇండియాకి వెళ్ళు అంటున్నాడు. ఎందుకు ప్రభా, అందరూ అమెరికాలో ఉండాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఇండియాకి వచ్చి ఏం చేయాలంటే అనేక యవ్వనస్తులు నీ సాక్ష్యం విని మార్చబడబోతున్నారు అనేది నా దేవుడు చెప్పిండు. అది స్టార్ట్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా, అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా, అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోనా, సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే, సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. హల్లెలూయా. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయొచ్చా? థ్యాంక్ యూ లార్డ్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈ సాక్ష్యము ప్రభువా, ఇగో నువ్వు చూపించిన కళను బట్టి ప్రభువా నీకు స్తోత్రము నైనా. నన్ను ఇగో ఈ సంఘంలో నన్ను నిలబెట్టుకున్నందుకే నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా ప్రభువా. యేసయ్య పాస్టర్ గారిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నావు ప్రభువా. ఇగో సాక్ష్యము చెప్పగానే ఇగో యు ఆర్ వెల్కమ్ అని ఒక మాట రిలీజ్ చేస్తున్నాడు ప్రభా. దాని ప్రకారం ప్రభా ఇగో నేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ప్రభు అని ప్రార్థిస్తా ఉన్న ప్రభా, ప్రతి యవ్వన బిడ్డ జీవితం మార్చబడాలి ప్రభు. నీకు స్తోత్రము నాయనా. ఆ రోజు ప్రభు నేను ఇంటర్మీడియట్లో పడిపోయే వ్యక్తిని ప్రభా ఒక సేవకునితో మాట్లాడి నన్ను మార్చినట్లు ప్రభా ఇదే సాక్ష్యము అనేక జీవితాలు మార్చాలి ప్రభు. నీకు స్తోత్రం. ఈరోజు యవ్వనస్తులు ప్రభా ఇగో వాడు ఉచ్చులు వేస్తా ఉన్నాడు ప్రభా, బాణములు వేస్తా ఉన్నాడు ప్రభా, వాటిని తెంపుకునే అధికారము నీ కుమారులకి ఇప్పుడే అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తా ఉన్నా ప్రభా. అనేక జీవితాలు మార్చబడాలి ప్రభా. నీకు స్తోత్రమనైనా. అనేక జీవితాలు మార్చబడాలి. రిఖాబా శాఖాదారాల రిఖాందరాల రబా. ఈ యొక్క చిన్న ప్రార్థన ఆశీర్వదించి దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. అనేక యవన బిడ్డల మధ్య దేవుడు సాక్ష్యంతో దేవుడు నిన్ను వాడుకొనును గాక.